హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. కందిపొడితో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు కూరలు పచ్చళ్ళేనా అంటారేమో, ఈసారి పొడితో వచ్చేసాను. కందిపప్పు శనగపప్పు వేయించుకోండి. ఒక గ్లాసుడు శనగపప్పు అయితే అర గ్లాసుడు కందిపప్పు, పావు గ్లాసుడు పెసరపప్పు, ఇలా అన్నీ వేయించి విడివిడిగా పెట్టుకోండి. విడివిడిగానే గ్రైండ్ చేయాలి. అది విడివిడిగానే గ్రైండ్ చేయాలి. అబ్బో, ఈ కందిపొడి ఉంటే ఈవినింగ్ అన్నంలోకి ఏం అక్కర్లేదండి. ఈ కందిపొడి వేసుకుని నూనె వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మా నాన్నగారికి ఎంత ఇష్టమో ఇది. రోజు వేసినా తింటానంటారు. మా వాళ్ళందరికీ కూడా, మా మేనల్లుళ్ళకి వాళ్ళకి కూడా ఈ పొడి ఇష్టమండి. కందిపొడి ఉంటే చాలు. అది అబ్బో కందిపొడి, అబ్బా కందిపొడి అనాల్సిందే ఎవరైనా సరే. అది ఇలా అన్నీ వేయించుకుని పొడి కొట్టేసుకోవాలి. పెసరపప్పు కూడా వేయించేసాము. అన్ని పప్పులు వేయించేసి ఇదిగో ఇలా పొడి కొట్టేసుకోండి. అంతే, కందిపొడి రెడీ. ఎవరైనా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. నుంచి ఎంత 5 మినిట్స్లో అయిపోతుంది. అంతే, కందిపొడి రెడీ. ఇందులో ఉప్పు కారం మీరు వేసుకోండి. ఎంత కావాలంటే మామూలు కారమే వేసేసుకుంటే అంతే. విడిగా ఏం చేయక్కర్లే. అది ఓకే.